పైన నార్కోటిక్స్ టీం ఒక్కసారిగా ఆకస్మిక దాడులు చేసింది. గచ్చిబౌలిలోని కేటీఆర్ సమీప బంధువుకు చెందినటువంటి హోటల్ డెక్కన్ సరాయ్ గ్రాండ్ లో నార్కోటిక్స్ ఎస్ఓటి టీమ్స్ తనిఖీలు చేపట్టారు. ఎంట్రీ ఎగ్జిట్ నుంచి ఒకేసారి హోటల్ లోపలికి వచ్చారు 35 మంది పోలీసులు. హోటల్లోకి వచ్చి వెళ్లే వారిని తనిఖీ చేశారు పోలీసులు. డ్రగ్స్ ఉన్నాయనే సమాచారంతో 2 గంటల పాటుగా అధికారులు అక్కడ సోదాలు నిర్వహించారు. అయితే సోదాల్లో పాల్గొన్నారు రాయదుర్గం మాదాపూర్ పోలీసులు. రూమ్స్ బుక్ చేసుకొని ఉన్న వాళ్ళను తనిఖీ చేశారు పోలీసులు. సో సడన్గా ఒక్కసారిగా హోటల్కి సంబంధించి తనిఖీలు చేపట్టిన విషయంలో షాక్కు గురయ్యారు కేటీఆర్. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయనకు సంబంధించిన సమీప బంధువు అయినటువంటి ఒక వ్యక్తి హోటల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడం, ఒకేసారి ఎగ్జిట్ ఎంట్రీ ఇరువైపుల నుంచి కూడా 35 మంది పోలీసులు రావడం, ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళని తనిఖీలు చేయడం, హోటల్ మొత్తం కూడా కలే తిరిగి మొత్తం కూడా అన్ని తనిఖీలు చేయడం, వచ్చే వారిని వెళ్లే వారిని తనిఖీ చేయడం చేశారు. పక్కాగా వారికి అక్కడ కొంత అక్రమంగా డ్రగ్స్ తరలింపు జరుగుతుందనే పక్కా ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళి చూశారు. కానీ అక్కడ ఏం జరిగిందని మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. అక్కడ ఏం జరిగింది ఏంటనే డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. ఎస్ పెట్రిషియా, నార్కోటిక్స్ మరియు ఎస్ఓటి పోలీసుల తనిఖీల్లో ఈ హోటల్లో ఎటువంటి విధంగా డ్రగ్స్ లభ్యమైంది, వాళ్ళకి ఎటువంటి సమాచారం అనేది ముందుగా? కేటీఆర్ కి షాక్ ఇచ్చిన అధికారులు ఇప్పటికే చూసుకుంటే గచ్చిబౌలికి సంబంధించిన కేటీఆర్ ఎవరైతే క్లోజ్ రిలేటివ్స్ అతను ఉన్నారో నార్కోటిక్ ఎస్ఓటి పోలీసులు సడన్ రేట్ అయితే నిర్వహించారు. హోటల్ సిరాయ్ గ్రాండ్ ఏదైతే సుమారుగా 30 నుంచి 40 పోలీసులు వరకు లోపల ఎంట్రీ అంటే గేటు దూకి మరి, అంటే ఒకవైపు బౌన్సర్లు ఉన్నప్పటికీ కూడా గేటు దూకి మరి ఎగ్జిట్ మరి ఎంట్రీ దగ్గర అయితే సేమ్ అయితే పోలీసులు నిల్చొని మరి పూర్తిగా తనిఖీలు అయితే చేస్తున్నారు. మొత్తం మీద హోటల్ అంతా ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నారు. మాదాపూర్ పోలీసులు మాత్రం పూర్తిగా రాయదుర్గం మరి మాదాపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ విత్ ఎస్ఓటి పోలీసుల సహకారం తీసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా డ్రగ్స్ సేవిస్తున్నారు, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటూ పోలీసులకి పక్కా సమాచారం వచ్చినట్టు కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే గత 2 గంటల నుంచి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. దాంట్లో ప్రస్తుతం మాత్రం ఎటువంటి సమాచారం లేదు. ఎందుకంటే మొత్తం మీద 30 నుంచి 40 పోలీసులు మాత్రం లోపడే ఉన్నారు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది లోపల అన్న వాతావరణం అయితే ప్రస్తుతం తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. చాలా మంది బీఆర్ఎస్ నేతలు కూడా అందరూ అక్కడనే ఉన్నారు. ఎస్ఓటి పోలీసులకు మాత్రం నార్కోటిక్ పోలీసులకు పక్క సమాచారం వచ్చిందని చెప్తున్నారు. ఎగ్జిట్ మరియు ఎంట్రీ 2 వైపుల నుంచి ఒకటేసారి పోలీసులు అటాక్ చేశారు. అంటే ఎవరు బయటికి వెళ్లకుండా డ్రగ్స్ ఉన్నాయని మాకు సమాచారం వచ్చిందంటే ఇప్పటికే అధికారులు 2 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు. డ్రగ్స్ ఉన్నాయా లేదా అనేది ఇంకా తెలియాల్సిన విషయం. జాయింట్ ఆపరేషన్ ద్వారా ఇదంతా జరుగుతుంది. రూమ్స్ ఎవరైతే బుక్ చేసుకుంటుందో రూమ్స్ లో కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. అంటే ఒకవైపు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా కంఫర్టబుల్ గా ఉండేటట్టే వాళ్ళని చెక్ చేస్తున్నాం అంటూ కూడా సమాచారం వస్తుంది. అంటే ఒకవైపు కస్టమర్స్ అందరూ కూడా భయప్రాంతులకు గురవుతారు. అయినప్పటికీ కూడా మేము తనిఖీలు చేస్తున్నాం, మాకు సమాచారం వచ్చింది, మా పని మమ్మల్ని చేయనివ్వండి, కొంచెం కోఆపరేట్ చేయండి అంటూ పోలీసులు కస్టమర్స్ కి చెప్పి మరి పూర్తిగా తనిఖీలు అయితే చేస్తున్నారు. పక్కా సమాచారం లభించిందా? అంటే వారికి సమాచారం ఇచ్చిన మేరకి వారికి ఎట్లా సమాచారం వచ్చింది? అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకసారిగా వెళ్ళి ఆకస్మికంగా ఈ దాడుల్లో వారికి ఏదైనా లభించిందా? నిజంగా డ్రగ్స్ లాంటిది గమనించారు అక్కడ? మరోవైపు చూసుకుంటే ఇంటెలిజెన్స్ ద్వారా మాకు సమాచారం వచ్చిందంటూ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైతే సమాచారం ఇచ్చారో వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ రివీల్ చేయరు ఇటువంటి కేసెస్ లో. మరోవైపు చూసుకుంటే గత 2 గంటల నుంచి తనిఖీలు జరుగుతుంది. పోలీసులు ఇంకా బయటికి రాలేరు. డ్రగ్స్ దొరికాయా లేదంటే ఇంకేమైనా నార్కోటిక్ సంబంధించిన ఎన్డీపీఎస్ కి సంబంధించి ఏదైనా దొరికాయా అన్న పూర్తిగా తెలియాల్సిన విషయం. మొత్తం మీద అయితే కొంచెం ఉధృత వాతావరణం. ఎందుకంటే ఇప్పటికే చూస్తే వెరీ క్లియర్లీ చాలా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడ చేరుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించిన లీడర్స్ అందరూ కూడా ఇది కేవలం కుట్రపూర్వకంగా జరుగుతుంది, కేటీఆర్ మీద కావాలనే ట్రిగర్ చేస్తున్నారు, కావాలనే ఫోకస్ చేస్తున్నారు మమ్మల్ని అంటూ ఇక్కడైతే కేటీఆర్ కి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కేవలం ఇదంతా కూడా కావాలనే కక్షపూర్వకంగా సీఎం మరియు కాంగ్రెస్ నేతలు ఆడుతున్న డ్రామా ఇదంతా అని కూడా మరోవైపు చెప్తున్నారు. అంటే చూడాలి, పోలీసులు బయటకు వచ్చిన తర్వాతనే
మొత్తం, ఎందుకంటే ఇప్పటికే బ్యారిగేట్స్ అంటే సుమారుగా బ్యాండ్ ఏదైతే ఉందో డు నాట్ క్రాస్ అనే బ్యాన్స్ వేసి కూడా అక్కడ మీడియానే కానీ లేకపోతే పబ్లిక్ ని కూడా అంటే లోపల ఉన్న వాళ్ళు లోపలనే ఉన్నారు, బయట ఉన్న వాళ్ళని లోపల రానివ్వట్లేదు, లోపల ఉన్న వాళ్ళని బయటికి రానివ్వట్లేదు. అది పూర్తిగా తనిఖీలు అయితే చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అసలు ఈ హై డ్రామాకి ఎటువంటి ఎండ్ కార్డ్ పడుతుందో చూడాల్సిన విషయం. ఎందుకంటే దాంట్లో డ్రగ్స్ లోపల దొరికాయా లేకపోతే ఇదంతా ఒక డ్రామానా. సో ప్రజెంట్ ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి ఇంకా అక్కడ ప్రజెంట్ ఇంకా ఎస్ మనోజ్, ఇప్పటికే 2 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ఆ తనిఖీలు జరిగే అవకాశాలు అయితే చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుందో. ఇంకా చూడాల్సిన విషయం ఇంకా ఎంతసేపు పడుతుంది, డ్రగ్స్ నిజంగానే ఉన్నాయా, అక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నిజంగానే జరుగుతున్నాయి లేకపోతే కక్షపూర్వకంగా చేశారనే విషయము తెలియాల్సిన విషయం. ఇప్పటికే ఆరోపిస్తున్నారు, అంటే బీఆర్ఎస్ నేతలందరూ కూడా హోటల్ బయట ఉండి ఆరోపిస్తున్నారు, సడన్ గా పోలీసులు ఎలా వస్తారు, ఎప్పుడు జరగండి ఇప్పుడు ఎందుకు కొత్తగా జరుగుతుంది, కేవలం కేటీఆర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులది కాబట్టే కక్షపూర్వకంగా చేస్తున్నారని వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. రైట్ పెట్రిషియా, మొత్తం మీద కేటీఆర్ సమీప బంధువు అయినటువంటి ఒక వ్యక్తి హోటల్ డెక్కన్ సరాయ్లో ఈరోజు ఆకస్మికంగా నార్కోటిక్స్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీ చేసినట్టు తెలుస్తోంది. మాదాపూర్, రాయదుర్గ్ పోలీసు సంయుక్తంగా అక్కడ రైడ్స్ చేశారు. వారికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం మేరకే ఆ హోటల్లో డ్రగ్స్ అక్రమంగా విక్రయం జరుగుతోంది, డ్రగ్స్ వినియోగిస్తున్నారు కొంతమంది వ్యక్తుల పక్కా సమాచారంతో అక్కడికి వెళ్ళి తనిఖీలు చేస్తున్నారు. ప్రజెంట్ ఇంకా తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సో అక్కడ ఎటువంటి విషయం బయటకు వెళ్ళి కాబోతోంది, నిజంగా డ్రగ్స్ ఉన్నాయా, వారికి ఉన్నటువంటి సమాచారం ఎంత మేరకు నిజం కాబోతుందని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఉన్న పలంగా ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొన్న నేపథ్యం ఒక్కసారిగా కేటీఆర్ బంధువుల హోటళ్ల పైన, వ్యాపార సముదాయాలపై రకంగా రైడ్ జరగడం అనేది ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీని షాక్ గురి చేసింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.